మనము లోకంలోకి వెళ్తే ఆ పనులు మనల్ని పట్టుకుంటాయి. చిన్న ఉదాహరణ, మనకి అప్పు ఇస్తానన్న వాళ్ళు వెంట పడతారు. అప్పు నేను ఇస్తానన్న వాళ్ళు వెంట పడతారు. అప్పు ఇస్తారు మనకి, ఆహా ఇచ్చేర్లేని అప్పు తీసుకుంటాం. అప్పు తీసుకొని కట్టబోయే టయానికి మన పరిస్థితి ఏంటి? అవునా? కట్టబోయే టయానికి మన పరిస్థితి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అప్పు అయితే పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోయిందనుకో, చివరికి ఇల్లు వాకిళ్ళు అమ్ముకునే పరిస్థితి అయితా కాదా? ఇల్లు వాకిళ్ళు అమ్ముకునే పరిస్థితి, అన్నీ అమ్ముకొని ఇచ్చినా కూడా తీరనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. పిల్లారా, అప్పు ఎక్కడ దొరికింది నీకు? లోకంలో అప్పు ఇచ్చేవాళ్ళు ఎలా ఇస్తారంటే, నీ దగ్గర వడ్డీ ఆశిస్తారు. అంతేనా అమ్మా? నీ దగ్గర ఆశించేది ఏంది? వడ్డీ. అవునా? వడ్డీ ఉన్నా, లేకపోతే నీ దగ్గర షూరిటీ ఏంటి? బిల్డింగ్ ఉంది, స్థలం ఉంది, పొలం ఉంది, బంగారం ఉంది. ఈ షూరిటీలు చూసుకుంటారు. ఈ చూసుకొని నీకు ఇస్తారు. కట్టబోయే టయానికి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎదుర్కొంటావు. అది ఒక అప్పు గురించి చెప్పాను నేను, సరేనా? ఇట్లా చూస్తే రకరకాల పరిస్థితులు. కొంతమంది యూత్ ఏమవుతున్నారు, ఏ అలవాట్లు లేని వాళ్ళు బయటికి వెళ్ళిపోయినాక భయంకరమైనటువంటి డ్రగ్గిస్టులు అయిపోతున్నారు. పిల్లారా, బానిసలుగా అయిపోతున్నారు డ్రగ్స్కి. ఎట్లా బానిసలు అవుతున్నారో తెలుసా? సొంత కన్న తల్లిదండ్రులనే కొడుతున్నారు డబ్బుల కోసం. తలకాయల బాలు కొడుతున్నారు, మత్తులో ఉండి తల్లిదండ్రులనే కొడుతున్నారు, గాయపరుస్తున్నారు, తలకాయల బాలు కొడుతున్నారు. తల్లిదండ్రులు ఏమి చేయలేకే పోలీసులు పట్టించి తల్లిదండ్రుల బిడ్డలను కొట్టించి జైల్లో వేపుతున్నారు, ఎడిక్ట్ అయిపోయి డ్రగ్స్కి. ఎక్కడ దొరుకుతుంది ఇది? లోకంలో. పిల్లారా, ఒకడంట సినిమా అలవాటు ఉందంట, సినిమా తీయాలని. పాపం వాడుకుండా ఆస్తి అంతా అమ్ముకొని సినిమా తీద్దామని హైదరాబాద్ వెళ్ళాడంట. హైదరాబాద్ వెళ్ళంగానే డబ్బు తీసుకొని వెళ్ళంగానే, ఎందుకు వచ్చేవరా అని ఎవరో ఒకళ్ళు అడుగుతారు కదా, సినిమా తీద్దామన్నా అని చెప్పినట్టున్నాడు. వాళ్ళ కొంతమందికి తెలిసింది ఈ విషయం. తెలిసినాక వాడిని పట్టుకొని క్యాచ్ చేసి వాడి దగ్గర ఆ మాటలు ఈ మాటలు మొత్తం చెప్పి వాడు సినిమా తీయలేదు, మొత్తం తీసుకెళ్ళిన డబ్బు అంతా అయిపోయింది అనమాట. అందుకని బైబిల్లో ఇంకొక మాట ఉంది, క్రొత్త నిబంధనలో, తప్పిపోయిన కుమారుడు. ఎంతమందికి తెలుసు మీకు? తప్పిపోయిన కుమారుడు స్నేహితుల మాటలు విని తండ్రితో వివాదపడి, తండ్రితో గొడవ చేసి మరి తండ్రి దగ్గరికి వెళ్ళి, నా ఆస్తి నాకి, నేను అమెరికా వెళ్ళిపోతున్నాను, నా ఆస్తి నాకి, నేను వేరే దేశం వెళ్ళిపోతున్నాను అని చెప్పి తండ్రితో గొడవపడి ఆ ఆస్తిలో వచ్చే వాటంతా తీసుకొని స్నేహితులతో కలిసి వెళ్ళిపోయాడు. పిల్లారా, స్నేహితులు ఆయన్ని అంతగా రెచ్చగొట్టాడు. అరే ఇక్కడ కాదు, మనం వేరే దేశం వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, ఆడ బ్రతుకుతాం, ఆడ ఉద్యోగం చేద్దాం, అక్కడ సంపాదిద్దాం అని రెచ్చగొట్టినప్పుడు స్నేహితుల మాటలు విని వాడు తండ్రి దగ్గర తీసుకొని వెళ్ళిపోయి చివరికి డబ్బులు అయిపోయే కొలది ఒక్కొక్కడు పరారైపోయి వాడిని వదిలేసి చివరికి వాడు ఒక్కడైపోయి వాడేం చేశాడు తెలుసా? ఏదన్నా పని దొరికితే ముందు కడుపుకి తిన్నాం అనేటువంటి ఆ ఆలోచన కలిగి పనిలో జాయిన్ అయ్యాడు. ఏ పనో తెలుసా? వాడి ఇంటికాడంట వాడు గుర్తు చేసుకున్నాడు, పనివారి సైతం నా తండ్రి ఇంట రుచి అయిన అన్నం తినుచుండగా, పనివారి సైతం నా తండ్రి ఇంట రుచి అయిన అన్నం తినుచుండగా, కనికరము చూపే వారెవరు లేక
కనికరము చూపే వారెవరు లేక, కష్టాలు బాటలో పయనింతువా ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేలనయా. నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికి తిరిగి రావా. చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను. తండ్రి తల్లిదండ్రులు ఎప్పుడైనా ఎదురు చూస్తూనే ఉంటారు బిడ్డల కోసం. వీడు కడుపు నిండా అన్నం నా తల్లిదండ్రుల దగ్గర, నా ఇంటి దగ్గర మా పనివారు కడుపు నిండా తింటున్నారు, నాకేంది ఈ గతి పట్టింది, తినటానికి అన్నం దొరకట్లేదని ఒక పని ఎంచుకున్నాడు. అదేం పని తెలుసా? పందులు మేపే పని. ఆ పందులు మేపే పనిలో పందులు మేపుతూ ఉంటే ఆ అధికారి, ఆ యజమానుడు పందులకేసి ఆహారమే వీడికి పెడుతుంటే, ఆ ఆహారం తింటుంటే వీడికి సాలక ఆ పందులు తినే ఆహారం తింటుంటే ఆ పందులన్నీ ఒకటయ్యి, వీడేందిరా మనకు పెట్టే ఆహారం తింటున్నాడు అని చెప్పేసి పందులు ఎదురు తిరిగినాయి అంట. చూడండి, పందులు బుద్ధి చెప్పినాయి అంట వాడికి. అప్పుడు ఆలోచన చేసుకొని, అరే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు కదా, అనేక మంది పనివారు ఉన్నారు కదా, నా తండ్రి పాదాల మీద పడి నేను తప్పయ్యా అని ఒప్పుకుంటే నా తండ్రి నన్ను కనికరించపోడు కదా అని ఆలోచన చేసి, ఆ స్థితిలో పడి ఉన్నటువంటి వాళ్ళు లేచి తండ్రి దగ్గరికి వెళ్తూ ఉంటే, తండ్రి అంట దూరంగా ఉన్నవాడినే చూసి గబగబా వెళ్ళి కౌగులించుకొని వాడి రూపరేఖలన్నీ మార్చేసి కొత్త వస్త్రాలు దొరికి చేతికి ఉంగరం పెట్టి పెళ్లి కుమారుడిగా చేసి వాడిని పెళ్లి విందు తయారు చేశాడంట. పిల్లారా చూడండి, వీడు ఎక్కడ పడిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు? లోకంలోకి వెళ్ళాడు. పిల్లారా ఆలోచించే, లోకంలోకి వెళ్తే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవే. కుటుంబము సరిగా ఉండదు, మనసు మద్దంలో అప్పుల బాధలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థికమైన ఇబ్బందులు, ఆహారము దొరకదు, గొడవలు, సమస్యలు, శోధనలు. ఎక్కడికి వెళ్తే? లోకంలోకి వెళ్తే. పిల్లారా ఈ మధ్య నువ్వు ఆలోచించేయి, నువ్వెవరితో సహవాసం చేయాలని ఆలోచన చేస్తున్నావు? ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు, నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? నేను చూపించే దేశంలో ఉండు. ఇస్సాకు చెప్పాడు. పిల్లారా ఈరోజు నీకు చెబుతున్నాడు, ఈ లోకంలోకి నువ్వు వెళ్ళవద్దు. దేవుని సన్నిధి నీకు, దేవుని సన్నిధిలో నివాసం చేయి, దేవుని సన్నిధిలో నువ్వు జీవించు, దేవుడితో నువ్వు జీవించు. దేవునితో నువ్వు కలిసి ఉంటే దేవుడు నిన్ను నిత్య జీవానికి తీసుకువెళ్తాడు. పిల్లారా హల్లెలూయా అంటారనుకున్నా, మీకు ఈ మాట అర్థం కాలేదేమో. నిజంగా ఇలాంటి మాటలు వచ్చినప్పుడు నీకు కావాలి కదా, దేవుడు నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్తాడు అంటే ఆమేన్ అంటారనుకున్నా. ఎవరైనా, నేను అనేక సభల్లోకి వెళ్తూ ఉంటాను, సేవకుల కూడికల్లో, ఇలాంటి మాటలు కానీ నీకు దేవుడు కావాలంటే అవును దేవుడికి తోడైనను కాక ఆమేన్ హల్లెలూయా అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాను. పిల్లారా మీరు కూడా అలా చేస్తారనుకుంటా ఉన్నా. నేను ఇకనైనా రిలీజ్, పరిశుద్ధాత్మ దేవుడు నేను సంధించినప్పుడు నువ్వేం చేయాలా? పురుకొల్పబడాలా. స్తోత్రం హల్లెలూయా. మంచిది, దేవునితో సహవాసం చేస్తే నిన్ను దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడు తెలుసా? నిత్య జీవానికి తీసుకెళ్తాడు. ఒక్క ఉదాహరణకి చెప్పి నేను ముగిస్తాను, సరేనా? సబ్జెక్ట్ చాలాదే, టైం అయిపోయింది కనుక ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉన్నది, మీరు చదువుకున్న తర్వాత నేను చెప్పుకుంటూ పోతా ఉన్నాను. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉంది. ఒకడు ధనవంతుడు ఉన్నాడు, ఒకడు పేదవాడు ఉన్నాడు. ఒకడు ధనవంతుడు ఉన్నాడు, ఒకడు పేదవాడు ఉన్నాడు.
ధనవంతుడు పరిస్థితి ఏం తెలుసా? ప్రతి దినము ఊదారంగపు వస్త్రములు సన్నపు నారతో అంగీ ధరించుకొని ఒక బల్ల పెట్టుకొని వాడు దినదినము సుఖపడుతూ ఉన్నాడు. ధనవంతుడు భయంకరమైనటువంటి సుఖానుభవం అనుభవిస్తూ ఉన్నాడు. ధనవంతుడు రోజు వాడికి కావలసినటువంటి ఆహారం, వాడికి కావలసినటువంటి పని వాడికి దొరుకుతుంది. ఎంజాయ్మెంట్ చేస్తున్నాడు, తినుము త్రాగము సుఖిస్తూ ఉన్నాడు. రోజు పిల్లారా, ఎవరితో? లోకానుసారంగా, లోకంతో ఎంజాయ్ చేస్తున్నాడు ధనవంతుడు. పేదవాడైనటువంటి లాజరు వన్స్ ఆ ధనవంతుడి ఇంటి దగ్గరే ఉన్నాడు. ఆ వాకిటి బయటే ఉన్నాడు. ఆ వాకిటి బయటే ఆ ధనవంతుడు తిని పడేసినటువంటి ఆ ఎంగిలి మెతుకులు ఏరుకొని తింటూ ఉన్నాడు. కానీ ధనవంతుడు మాత్రం లోకంతో సహవాసం చేస్తున్నాడు. కానీ ఆ ఎంగిలి మెతుకులు ఏరుకొని తినేవాడు ఆ లాజరు మాత్రం దేవునితో సహవాసం చేస్తున్నాడు. పిల్లారా, అంటే దేవునితో సహవాసం చేస్తున్నాడు. దేవుడు ఇప్పుడు నీకు ఎక్కడ దొరుకుతాడు చెప్పండి? దేవుడు ఎక్కడ దొరుకుతాడా మీకు? మార్కెట్లో దొరుకుతాడా? బజార్లో దొరుకుతాడా? దేవుని సన్నిధిలో దొరుకుతాడు దేవుడు. అర్థమైంది? అందుకని దేవుడు ఏం చెప్పాడు తెలుసా? 6 దినాలు నువ్వు కష్టపడి 7వ దినం నన్ను ఆరాధించి నా సన్నిధికి వచ్చి అన్నాడు. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఆరాధించాలి ఆయన్ని. దేవుని సన్నిధికి వచ్చి ఆయన్ని గణపరచాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆయన్ని మహింపరచాలి. దేవుడు దొరికే స్థలం ఇది, దేవుని మందిరంలో. అదేంది పాస్టర్ గారు, దేవుడు అన్ని చోట్ల ఉంటాడుగా? ఉంటాడు. అన్ని చోట్ల ఉండకపోతే మరి నీ పరిస్థితి ఏంది? అవునా కదా? దేవుడు అన్ని చోట్ల ఉండకపోతే నీ పరిస్థితి, నువ్వు వెళ్తా ఉన్న బస్సు నీకు ఎదురొస్తుంది. నువ్వు వెళ్తా ఉంటే బస్సు నీకు ఎదురొస్తుంది. మరి దేవుడు నేను తప్పియాలిగా. అక్కడ లేకపోతే ఎట్టా? అక్కడ నేను తప్పియకపోతే బస్సు నిన్ను గోద్దిద్ది కదా. అక్కడ కూడా ఉంటాడు. కానీ దేవుడు నీ మాట వినేది మాత్రం ఖచ్చితంగా ఎక్కడంట? దేవుని సన్నిధిలో. పిల్లారా, అది కూడా ఎలా తెలుసా? 2 ఉన్నాయి. శుక్రవారం దేవుని సన్నిధిలో అడిగింది దేవుడు గుర్తుపెట్టుకొని ఆదివారం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, వెరీ గుడ్, దేవుని స్తోత్రం. మీరు చెప్పలా, క్యూటీ చెప్పింది హల్లెలూయా తన భాషలో. చూడు, మీకంటే క్యూటీ బెటరు. మంచిది పిల్లారా. చూడు, ఈ ధనవంతుడు చేసిన పని ఏంటంటే లోకానుసారంగా జీవించాడు. ఏం చేశాడు? తినుము త్రాగము సుఖించము. ఎవరికి ఇష్టం వచ్చినట్టు జీవించాడు? దేవునికి ఇష్టంగా జీవించలా, తనకిష్టానుసారమైన జీవితం జీవించాడు. లోకంలోకి వెళ్ళొద్దు అని దేవుడు చెబితే లోకానికే వెళ్ళాడు ఆయన. తన ఇష్టానుసారంగా వెళ్ళాడు. దేవునికి ఇష్టంగా లేదు. ఇక్కడ ఇస్సాకు చెప్పాడు, నువ్వు ఐగుప్తి దేశానికి వెళ్ళొద్దు, నేను చూపించే దేశానికి వెళ్ళంటే ఐగుప్తి దేశానికి వెళ్ళటం ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. ఇస్సాకు వెళ్తే ఎలా ఉండేదో కదా. నా పిల్లలు ఆలోచించాయి. నువ్వు లోకంలోకి వెళ్ళకూడదు. ఈ యొక్క ధనవంతుడు లోకంలోకి వెళ్ళిపోయి తన ఇష్టానుసారమైన జీవితం జీవించి ఒక దినం ధనవంతుడు చచ్చిపోయాడు. లాజరు కూడా దేవునికి ఇష్టానుసారంగా లాజరు జీవించాడు. లాజరు కూడా చనిపోయాడు. ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళాడు. లాజరేమో అబ్రహాం రొమ్మున అనుకున్నాడు. ఈ పాతాళంలో వేతన 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 జరుగుతున్న సమయంలో, దాహమవుతూ ఉన్న సమయంలో ఆ పైకి తలెత్తి చూసినప్పుడు అబ్రహాం కనపడ్డాడు. అబ్రహాం రొమ్మున అనుకున్నటువంటి లాజరు కూడా కనపడ్డాడు. కనపడినప్పుడు గబ 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 పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఒడ్డు మీదకి రాలా, నొప్పుల్లోనే ఉన్నాడు అనుకో, ఆ వేతనలోనే ఉన్నాడు. వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి, అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, అయ్యా నీ రొమ్మున అనుకున్న లాజర్ను పంపి అయ్యా, లాజర్ చేత ఒక చిటికి నీళ్ళు వేపి, బొట్టు చాలు, ఒక్క చిటికి నీళ్ళు బొట్టు ఒక్క డ్రాప్ వేపి అయ్యా నా గొంతులో, నేను తృప్తి పడతానయ్యా అని కేకలు పెడుతున్నాడు. అబ్రహాం ఏం చెప్పాడు తెలుసా? నీ మధ్య మా మధ్య అగాధం ఉంది. నువ్వు మా దగ్గరికి రాలేవు, మేము
నీ దగ్గరికి రాలేం. లోకానికి దేవునికి అంత అగాధం ప్రిలారా. లోకంలో జీవించేవాడు దేవుని సన్నిధికి రావాలంటే చాలా కష్టం. ఆలోచించేయి. లోకంలో జీవించేవాడు దేవుని సన్నిధికి రావాలని చాలా కష్టం. దేవుని సన్నిధిలో ఉన్నవారు లోకంలోకి వెళ్ళాలంటే చాలా కష్టం. అదేందయ్యా, బోల్డ్ మంది వెళ్తున్నారుగా, తప్పది వెళ్తున్నారు, కానీ ఏం చేస్తాం, లోకం వాళ్ళని పట్టేస్తా ఉంది పిల్లలు. ఇందులో అందుకనే నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవించడానికి వీలు లేదు. ఎవరి ఇష్టానుసారమైన జీవితం జీవించాలా? దేవునికి ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవించగలిగితే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎలాంటి ఆశీర్వదిస్తాడో నేను చెప్పి ముగిస్తా. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళకూడదు అన్నాడు? ఐగుప్తునకు వెళ్ళకూడదు అన్నాడు. నేను చెప్పే దేశమునకు మందు నివసించుము, ఈ దేశం మందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. చూడు, ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రములే నీ సంతానాన్ని విస్తరింపజేసేదను. నీ దేశములన్నీ కూడా నీ సంతానానికి ఇచ్చేదను. హల్లెలూయా. చూడండి ఎంత ఆశీర్వాదం. పరదేశివై ఉండాలా. ఇప్పుడు ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నువ్వు భూమి మీద తల్లి గర్భంలో పుట్టావు గనక నేను ప్రశ్న వేస్తే నేను మా తల్లికి పుట్టాను అంటావు, కాదంటలా కదా. నువ్వు పరదేశివా లేకపోతే ఎవరు? నువ్వు ఈ దేశంలో పరదేశివి. ఇదేందయ్యా, ఇది మా తల్లిదండ్రులు ఈ ఊర్లోకి నన్ను తెచ్చారు, నేను ఇక్కడే పుట్టింది, ఈ నా సొంత స్వదేశము, నా జన్మస్థలం ఇది అంటావు కదా నువ్వు, కదా. ఇది నీ జన్మస్థలమేనా? ఇది నీ స్వదేశమేనా? ఇది ఏది నీ దేశం? ఏది నీ దేశము? అందుకని ఒక పాట రాశారు వాళ్ళు. ఎవరు రాశారో తెలియదు. పరదేశీయులం ప్రియులారా మన పొరమిదిగాదెప్పుడో నిజముగా పొరమిదిగాదెప్పుడో. ఆ పాట ఎట్లా వచ్చితమో ఎట్లా వెళ్ళితమో అనే మాట వచ్చిన చూడు. ఆ పాట పాడండి. ఆ వచ్చిన ఒక్కడ పాడండి. నేను పలవ పాడతాను, ఈ లోపల తీసి పెట్టుకోండి. పరదేశీయులం ప్రియులారా మన పొరమిదిగాదెప్పుడో నిజముగా పొరమిది కాదెప్పుడో. ఎట్లా వచ్చితిమి అట్లే వెళ్ళవలె, ఎట్లా వచ్చితిమి అట్లే పోవలెన్. మట్టికి వెళ్ళవలెన్, నిజముగా మట్టికి వెళ్ళవలెన్. చూడండి, పరదేశీ, ఈ దేశం నీకు శాశ్వతం కాదు. అంటే ఈ దేశం అంటే ఈ ప్రపంచం నీకు శాశ్వతం కాదు, ఈ భూమే నీకు శాశ్వతం కాదు. ఆలోచన చేయి. నువ్వు ఆయన చూపించే దేశానికి, గుర్తుపెట్టుకో, ఆయన చూపించే దేశం ఏంటది? పరలోకం. ఇస్సాకు చెప్పింది ఇప్పుడు మనకి నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు చెప్పిన దేశం ఏందో తెలుసా? పరదేశివైండు నువ్వు, ఏడు నువ్వు జీవించలేవో, ఏడున్నంత కాలమే నువ్వు, తర్వాత తిరిగి మళ్ళీ నువ్వు
నా దగ్గరికి రావాల్సిందే, అది నీకు స్థిరమైనది, అది నీకు స్టాండర్డ్ అయినది పరలోకము. ప్రియులారా, మానవులు ఏం చేస్తున్నారంటే ఏదో సంపాదించి ఏదో పెద్దవాళ్ళుగా, ధనవంతులుగా, ధనికులుగా అని పేరు తెచ్చుకొని నేనే 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 అని మానవులు ఏం చేస్తున్నారంటే విర్రవీగుతున్నారు. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేది మానవుడి యొక్క జీవితం. నీటి మీద బుడక లాంటిది మానవుడి యొక్క జీవితం. పిల్లారా, దీన్ని ఎవ్వరు తెలుసుకోలేకపోతున్నారు, దీన్ని ఎవరు గ్రహించలేకపోతున్నారు. నేనే అంటున్నారు. ఆలోచించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. ఏంటి? మనం పరదేశులం. గుర్తుపెట్టుకోండి, పరదేశులైనటువంటి వారు మనం. మన దేశం ఇది కాదు. మనం ఎక్కడికి వెళ్ళాలా? ఎట్లా వచ్చితమో తిరిగి అట్లే వెళ్ళాలి. పిల్లారా, ఎవరి చేత అయితే మనము ఈ భూమి మీదకి వచ్చితమో తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి మనము వెళ్ళాలా. మరి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆయన నిన్ను పంపించేటప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది తెలుసా? నిన్ను పరిశుద్ధుడిగా పుట్టించాడు ఆయన. నువ్వు ఎలా అయ్యావు? పాపిగా మారిపోతున్నావు. కారణం ఏంటి? లోకంలో నువ్వు సంచరిస్తున్నందువల్ల, లోకంలో తిరుగుతున్నందువల్ల, లోకాన్ని ప్రేమిస్తున్నందువల్ల, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నందువల్ల నువ్వు ఎలా మారిపోతున్నావు అంటే పాపిగా మారిపోతున్నావు. ఆ లోకమును నిన్ను విడిపించడానికే మరలా పరిశుద్ధుడిగా జన్మించి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆ పాపిగా ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన రక్తము చేత మనల్ని పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి నిత్య జీవానికి వారసులుగా చేయటానికైనా 2026 సంవత్సరాల క్రితం వచ్చాడు. పిల్లారా, వచ్చి ఆయన మన కోసం ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను మనల్ని పిలిచినప్పుడు మనం పరలోకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలా. 90వ కీర్తన 2-3 వచనంలో ఉంది, నరులారా తిరిగి రమ్మంటే వెళ్ళిపోవాలా. గత 2 వారాల క్రితం మన ప్రియులు పుష్పాల్ గారిని పిలిచాడు. రా నువ్వు ఇంక అనగానే తన భర్తకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఏబు గారు చెప్పిందా? చెప్పలా. అలానే అల్లుడు తన్ను కూడా పిలిచాడు దేవుడు. నరులారా తిరిగి అనగానే ఆయన కూడా అంతే వెళ్ళిపోయాడు. ఎవరికి మాట మాత్రం చెప్పలా, ఎవరికి చెప్పలా, ఎవరికి వినపడదు. ఎవరిని పిలిస్తే వాళ్ళకే ఆ పిలుపు వినపడిద్ది. ఆలోచించే. ఇప్పుడు మనల్ని పిలవకు తలికే మనమేం ఎలా ఉండాలా? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎక్కడికి వెళ్ళటానికి? పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపాటు కలిగి ఉండాలా. పాపిగా ఉన్న నిన్ను నన్ను ఆయన పరిశుద్ధ రక్తం చేత మనల్ని కడిగి విమోచించాడు. మనం పాపంలోకి మళ్ళా ప్రవేశించకూడదు, లోకంలోకి మనము ప్రవేశించకూడదు. దేవుడు మనకి చెప్పినటువంటి దేశం ఏంటంటే పరలోకం. ఆ పరలోకం కోసం ప్రయాసపడతాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన.